ఒకరు తన మాస్ క్రేజ్తో ఎలాంటి సినిమా అయినా ఒంటి చేత్తో ఒడ్డుకు చేర్చగల సత్తా చాటిన నటరత్న నందమూరి తారక రామారావు గారు. ఇంకొకరు తన అద్భుతమైన నటన మరియు డాన్స్లతో యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. మరొకరు డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు. వీరు ఎక్కువ సినిమాల్లో నటించటమే కాదు, ఎక్కువ 100 రోజుల సినిమాలు కూడా ప్రేక్షకులకు అందించారు. ముందుగా బాక్సాఫీస్ బాహుబలి ఈఎన్ఆర్ 128 సినిమాలతో ఇండియాలోని అన్స్టాపబుల్ రికార్డ్. తెలుగు సినీ దిగ్గజం నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు భారతీయ చలనచిత్ర చరిత్రలోని మరే హీరోకు సాధ్యం కాని రీతిలో అజేయమైన రికార్డును నెలకొల్పారు. తన 7 దశాబ్దాల కెరీర్లో ఏకంగా 128 సినిమాలు, 114 నేరుగా, 14 షిఫ్ట్లతో 100 రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి. శ్రీ సీతారామ జననం మొదలుకొని ప్రేమాభిషేకం, దసరా బుల్లోడు వంటి బ్లాక్ బస్టర్ల మీదుగా తన చివరి చిత్రం మనం వరకు ఆయన రికార్డుల పరంపర కొనసాగింది. బాక్సాఫీస్ వద్ద అత్యధిక శతదినోత్సవాలు అందుకున్న ఏకైక భారతీయ హీరోగా ఏఎన్ఆర్ చరిత్ర సృష్టించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు 2 కళ్ళు అని చెబుతారు. వీరిలో అక్కినేని నాగేశ్వరరావు గారు తన విలక్షణ నటనతో, క్రమశిక్షణతో 7 దశాబ్దాల పాటు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కేవలం అందం, అభినయమే కాదు, బాక్సాఫీస్ వద్ద తన సినిమాలను సుదీర్ఘకాలం ఆడించడంలో ఆయనకు ఆయనే సాటి. లవర్ బాయ్ ఇమేజ్ నుండి వృద్ధాప్యంలోనూ క్యారెక్టర్ రోల్స్ వరకు ఆయన చూపించిన వైవిధ్యం టాలీవుడ్లో మరీ హీరోకు సాధ్యం కాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్, మహిళా ప్రేక్షకుల్లో ఆయన సంపాదించుకున్న క్రేజ్ అక్కినేనిని ఒక శిఖరంలా నిలబెట్టింది. బాక్సాఫీస్ వద్ద సినిమాల నిలకడ విషయంలో అక్కినేని సృష్టించిన చరిత్రను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సింది. నేటి కాలంలో ఒక సినిమా వారం రోజులు థియేటర్లలో ఉండటమే గొప్ప అనుకుంటున్న తరుణంలో ఏఎన్ఆర్ తన కెరీర్లో అత్యధిక 100 రోజుల సినిమాలతో జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పారు. గణాంకాలను పరిశీలిస్తే ఏకంగా 114 సినిమాలు నేరుగా 100 రోజులు డైరెక్ట్ 100 డేస్ ప్రదర్శించబడ్డాయి. ఇక థియేటర్ల మార్పులు, షిఫ్టులు కలిపితే ఆ సంఖ్య ఏకంగా 128 సినిమాలకు చేరుకుంటుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో మరే హీరో కూడా ఇప్పటి వరకు ఈ రికార్డును అందుకోలేకపోయారు. భవిష్యత్తులో అందుకోవడం కూడా అసాధ్యమే. ఏఎన్ఆర్ శతదినోత్సవ చిత్రాల జాబితా 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననంతో మొదలైంది. ఆ తర్వాత 3 మరాఠీలు, పల్నాటి యుద్ధం, మాయాలోకం, రత్నమాల, బాలరాజు, కీలుగుర్రం, రక్షరేఖ, లైలా మజ్ను, పల్లెటూరి పిల్ల, స్వప్నసుందరి, సంసారం వంటి చిత్రాలు అక్కినేనిని మాస్, క్లాస్ ఆడియన్స్కు దగ్గర చేశాయి. మాయలమారి, స్త్రీ సాహసం, పరదేశి, బ్రతుకు తెరువు, చక్రపాణి, విప్రనారాయణ, మిస్సమ్మ, అర్ధాంగి, రోజులు మారాయి, అనార్కలి, సంతానం, వదిన, దొంగరాముడు, భలేరాముడు, ఇలవేల్పు, తోడికోడళ్ళు, సతీసావిత్రి వంటి చిత్రాలతో ఆయన ప్రభంజనం కొనసాగింది. తెలుగు సినిమా గర్వించదగ్గ మాయాబజార్తో పాటు అల్లావుద్దీన్ అద్భుత దీపం, సువర్ణసుందరి, దొంగళ్ళో దొర, చెంచులక్ష్మి, పెళ్లినాటి ప్రమాణాలు, మాంగల్యబలం, పెళ్లి సందడి, జయభేరి, ఇల్లరికం, నమ్మినబంటు, శాంతినివాసం, మహాకవి కాళిదాసు, పెళ్లి కానుక, రుణానుబంధం, అభిమానం, వెలుగునీడలు, భార్యాభర్తలు, శభాష్ రాజా వంటి సినిమాలు అక్కినేని నటనలోని విశ్వరూపాన్ని చూపించాయి. ఇద్దరు మిత్రులు, ఆరాధన, మంచి మనసులు, గుండమ్మ కథ, కులగోత్రాలు, సిరి సంపదలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, చదువుకున్న అమ్మాయిలు, పూజాఫలం, ఆత్మబలం, మూగ మనసులు, మురళీకృష్ణ, అమరశిల్పి జక్కన, డాక్టర్ చక్రవర్తి వంటి చిత్రాలు ఏఎన్ఆర్ను రొమాంటిక్ హీరోగా శిఖరాన కూర్చోపెట్టారు. 1960 మరియు 70వ దశకాల్లో అంతస్తులు, మనుష్యులు మమతలు, సుమంగలి, ఆత్మగౌరవం, నవరాత్రి, ఆస్తిపరులు, పూలరంగడు, మంచి కుటుంబం, బ్రహ్మచారి, గోవుల గోపన్న, బంగారు గాజులు, అదృష్టవంతులు, మూగనోము, బందిపోటు దొంగలు, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, సిపాయి చిన్నయ్య, అక్కాచెల్లెలు, ధర్మదాత, ఇద్దరమ్మాయిలు, దసరా బుల్లోడు, పవిత్రబంధం, ప్రేమనగర్, సుపుత్రుడు, అమాయకురాలు, రైతు కుటుంబం, విచిత్రబంధం వంటి బ్లాక్ బస్టర్లతో ఏఎన్ఆర్ బాక్సాఫీస్ రారాజుగా వెలిగారు. కొడుకు కోడలు, మంచి రోజులు వచ్చాయి, దత్తపుత్రుడు, బంగారుబాబు, భక్త తుకారం, పల్లెటూరి బావ, అందాల రాముడు, మంచివాడు, బంగారు కలలు,
దొరబాబు, సెక్రెటరీ, చక్రధారి, ఆలుమగలు, బంగారు బొమ్మలు, చాణక్య చంద్రగుప్త, చిలిపి కృష్ణుడు, రామకృష్ణులు, దేవదాసు మళ్లీ పుట్టాడు, ముద్దుల కొడుకు, ఏడంతస్తుల మేడ, బుచ్చిబాబు, పిల్ల జమీందార్, శ్రీవారి ముచ్చట్లు వంటివి ఆయన విజయ పరంపరను కొనసాగించాయి. కెరియర్ చివరి దశలోనూ ప్రేమాభిషేకం, గురుశిష్యులు, రాముడు కాదు కృష్ణుడు, బహుదూరపు బాటసారి, శ్రీరంగనీతులు, అనుబంధం, కలెక్టర్ గారి అబ్బాయి, సూత్రధారులు, సీతారామయ్య గారి మనవరాలు, కాలేజీ బుల్లోడు, మెకానికల్లుడు, బంగారు కుటుంబం, డాడీ డాడీ, శ్రీ సీతారామ కళ్యాణం చూతము రారండి వంటి హిట్లతో అలరించారు. చివరిగా 2014లో వచ్చిన మనం చిత్రం కూడా శతదినోత్సవం జరుపుకుని ఆయన 128 సినిమాల అరుదైన రికార్డుకు ఒక మధురమైన ముగింపునిచ్చింది. ఈ రికార్డు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. నటరత్న నందమూరి తారక రామారావు గారి సినీ ప్రస్థానంలో 100 రోజులాడిన సినిమాల సంఖ్య చాలా పెద్దది. ఆయన తన 5 దశాబ్దాల కెరీర్లో దాదాపు 300 సినిమాల్లో నటించగా అందులో 100కి పైగా సినిమాలు నేరుగా 100 రోజులు ప్రదర్శించబడ్డాయి. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో గర్వించే విషయం. ఆయన కెరీర్లో కొన్ని ముఖ్యమైన 100 రోజుల సినిమాలు మరియు రికార్డులు: యుగాల వారీగా ప్రధాన చిత్రాలు, పౌరాణిక, జానపద చిత్రాలు 1950 నుండి 1960 వరకు. ఈ దశలో ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. పాతాళ భైరవి 1951, తెలుగులో నేరుగా సిల్వర్ జూబ్లీ 175 రోజులు వాడిన మొదటి చిత్రం. మాయాబజార్ 1957, తెలుగు సినిమా చరిత్రలోని ఒక అద్భుతం. లవకుశ 1963, అప్పట్లోనే అత్యధిక థియేటర్లలో 100 రోజులు వాడి రికార్డ్ సృష్టించింది. హైదరాబాద్లో 203 రోజులు. పాండవ వనవాసం 1965, శ్రీకృష్ణ పాండవీయం 1966. సాంఘిక మరియు మాస్ చిత్రాలు కూడా ఎన్టీఆర్ గారి ఖాతాలో కోకొల్లలు 1970 నుండి 1960 వరకు. ఈ కాలంలో ఎన్టీఆర్ మాస్ హీరోగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. అడవిరాముడు 1977, 30కి పైగా సెంటర్లలో నేరుగా 100 రోజులు వాడిన తొలి తెలుగు సినిమా. దానవీర సూరకర్ణ 1977, ఒకే సినిమాలో 3 పాత్రలు పోషించి సృష్టించిన ప్రభంజనం. యమగోళ 1977, కామెడీ మరియు మాస్ అంశాలతో 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమా. వేటగాడు 1979, డ్రైవర్ రాముడు 1979, సర్దార్ పాపారాయుడు 1980, కొండవీటి సింహం 1981, 31 సెంటర్లలో 100 రోజులు వాడి అప్పట్లో తిరుగులేని రికార్డ్ నెలకొల్పింది. బొబ్బిలిపులి 1982, 175 రోజులు వాడి భారీ విజయాన్ని అందుకుంది. జస్టిస్ చౌధరి 1982, ఉక్కులాంటి రికార్డ్. ఎన్టీఆర్ గారు ఆఖరి దశలో కూడా మెరుపులు మెరిపించారు. మేజర్ చంద్రకాంత్ 1993, ఎన్టీఆర్ ఆఖరి సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి. ఇది కూడా 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. కొన్ని అరుదైన రికార్డులు: లవకుశ సుదీర్ఘకాలంపాటు ప్రదర్శించబడిన పౌరాణిక చిత్రం. అడవిరాముడు తెలుగు బాక్సాఫీస్ వద్ద తొలిసారి 3 కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిత్రం. దానవీర సూరకర్ణ కేవలం 10 లక్షల బడ్జెట్తో నిర్మితమై కోట్లలో వసూలు చేసి 100 రోజులాడింది. రీరిలీజ్ రికార్డ్: ఎన్టీఆర్ గారి 11 సినిమాలు మళ్లీ విడుదలైనప్పుడు కూడా 100 రోజులు ఆడటం ఒక రికార్డ్. లవకుశ, దానవీర సూరకర్ణ, బొబ్బిలిపులి. సూపర్ స్టార్ కృష్ణగారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దూకుడుకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన 350కి పైగా చిత్రాల్లో నటించి అనేక రికార్డులను సృష్టించారు. ముఖ్యంగా 100 రోజుల సినిమాలు విషయంలో ఆయన రికార్డులు అప్పట్లో సంచలనం. కృష్ణగారి కెరియర్లో 100 రోజులు ప్రదర్శితమైన కొన్ని ముఖ్యమైన మరియు రికార్డ్ సృష్టించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఐకానిక్ బ్లాక్బస్టర్స్, అత్యధిక కేంద్రాల్లో 100 రోజులు ఆడినవి: అల్లూరి సీతారామరాజు 1974, తెలుగు సినీ చరిత్రలో తొలి సినిమాస్కోప్ చిత్రం. ఇది దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. సింహాసనం 1986, కృష్ణగారు స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ చిత్రం. ఇది అనేక కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. పండంటి కాపురం 1972,
ఒకే ఏడాదిలో కృష్ణగారికి వచ్చిన అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటి. దేవుడు చేసిన మనుషులు 1973 ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ భారీ విజయాన్ని సాధించింది. గూఢచారి 116 1966 కృష్ణగారికి మాస్ ఫాలోయింగ్ను సంపాదించిపెట్టిన స్పై థ్రిల్లర్. ఒకే ఏడాదిలో రికార్డులు 1980లో కృష్ణగారు ఒకే సంవత్సరంలో 3 నేరుగా డైరెక్ట్ 100 రోజుల సినిమాలు సాధించి రికార్డ్ సృష్టించారు. ఘరానా దొంగ, మామ అల్లుళ్ల సవాల్, చుట్టాలొస్తున్నారు జాగ్రత్త. అలాగే 1985లో అగ్నిపర్వతం మరియు దొంగలు బాబోయ్ దొంగలు చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా 100 రోజులు ఆడి అరుదైన రికార్డును నమోదు చేశాయి. కృష్ణగారి కెరియర్లో 100 రోజులాడిన మరికొన్ని హిట్ సినిమాలు: తేనె మనసులు 1965, సాక్షి 1967, మంచి కుటుంబం 1968, మోసగాళ్లకు మోసగాడు 1971, మీనా 1973, పాడి పంటలు 1976, ఏనాడు 1982, ముందడుగు 1983, ఖైదీ రుద్రయ్య 1986, వజ్రాయుధం 1985, పచ్చని సంసారం 1970, గురుశిష్యులు 1981. కృష్ణగారు దాదాపు 80 నుండి 100 వరకు చిత్రాల్లో 100 రోజుల కంటే తక్కువ సమయంలో అరుదైన రికార్డును అందుకున్నారు. ఆయన వేగం, సాహసం టాలీవుడ్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.